Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 280 points down 80,149 దగ్గర క్లోజ్ అయితే Nifty 65 points down 24,413 దగ్గర క్లోజ్ అయింది. whereas Bank Nifty 461 points down 51,317 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ కూడా మంచి వోల్టాలిటీ తో ఉంది. లిటిల్ గ్యాప్ డౌన్ అక్కడి నుంచి పెరగడం పడ్డం ఇలా కొంత స్ట్రగుల్ అయిన తర్వాత వన్ డైరెక్షనల్ గా డౌన్ సైడ్ కు ఒక మంచి కరెక్షన్ నియర్లీ టాప్ నుంచి చూస్తే 1200 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ పడి మళ్ళీ 700 పాయింట్స్ దగ్గరగా పెరిగి మళ్ళీ ఒక 500-600 పాయింట్స్ పడి నెక్స్ట్ ఒక 500 పాయింట్స్ పెరిగి ఇలా 1200 పాయింట్స్ డౌన్ సైడ్, 700 పాయింట్స్ అప్ సైడ్, 600 పాయింట్స్ డౌన్ సైడ్, అగైన్ 500 పాయింట్స్ అప్ సైడ్. ఇలా ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎండ్ అయింది. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను? బికాస్ ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి. అది సరే, మీరు చెప్పండి, యాజ్ అన్ ఇన్వెస్టర్ అండ్ ఈవెన్ ట్రేడర్ అయినా సరే, మీరు మార్కెట్ లో నిర్మలా సీతారామన్ గారు స్టాక్స్ రిలేటెడ్ గా ట్యాక్స్ ని పెంచాక అండ్ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఎస్టీటీ ని పెంచాక ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఎఫ్ఎన్ఓ పక్కన ఉంచుదాం, అదే మార్కెట్ ని అంత ఇంపాక్ట్ చేసే ఎలిమెంట్ కాదు, బట్ ఎస్టీసీజీ ఎల్టీసీజీ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ట్యాక్స్ ని పెంచాక మార్కెట్ లో ఒక డీసెంట్ కరెక్షన్, మినిమం ఒక 2-3% కరెక్షన్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? నేను ఎందుకు ఇలా అడుగుతున్నాను, స్టార్టింగ్ లోనే ఎందుకు ఇలా అడుగుతున్నాను అంటే మీకు చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్ ని చూపించాలి. 2018 లో ఇలానే రూల్స్ ని తీసుకొచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా రూల్స్ ని తీసుకొచ్చిన రోజు మార్కెట్ పడలేదు, తర్వాత రోజుల్లో మార్కెట్ 10% దగ్గరగా పడింది. ఆ డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి ముందు తీసుకొచ్చిన ఈ న్యూ రూల్స్ కారణంగా నిన్న పెద్ద మార్కెట్ కరెక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా మార్కెట్ పెద్దగా కరెక్ట్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే మీ పోర్ట్ఫోలియో ఇవాళ మంచిగా పెరుగుంటుంది. నా దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు పెరగనంతే ఈ రోజే పెరిగాయి. అలా మీ పోర్ట్ఫోలియోలో కూడా ఖచ్చితంగా ఇవాళ గెయినే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి ఇంపాక్ట్ లేదు నిర్మలా సీతారామన్ గారు ఆ స్టేట్మెంట్స్ కారణంగా స్టాక్స్ రిలేటెడ్ గా ఎల్టీసీజీ ఎస్టీసీజీ పెంచిన దాని కారణంగానే ఎలా మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ మీ ఒపీనియన్ ఏంటి? వాటి కారణంగా మార్కెట్ పడుండాల్సింది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండాల్సిందే అని మీరు అనుకుంటున్నారా? లేదు మార్కెట్ దాన్ని డైజెస్ట్ చేసుకుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకొంత టైంలో నేను మీకు కొంత డేటాని ప్రెజెంట్ చేస్తూ ఎందుకు మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది, పడడానికి అవకాశం ఉంది, రెండిటి పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నాకుంటున్న వ్యూని కూడా, నేను ఇటు సైడ్ ఉంటున్నాను, మార్కెట్ పెరగడమా పడ్డమా, దేని సైడ్ ఉంటున్నానన్న నా వ్యూని కూడా చెప్పి వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేస్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బికాస్ ఆఫ్టర్ బడ్జెట్ మార్కెట్ లో అంత అనూహ్యమైన డైరెక్షనల్ మూవ్ లేదు. ఇంట్రాడే లో వోల్టాలిటీ స్ట్రాంగ్ గానే ఉంది. ట్రేడర్స్ అయితే ట్రాప్ అయ్యారు చాలా దగ్గరలో. బట్ డైరెక్షన్ మూవ్ లో కొంత ఇష్యూ ఉంది కాబట్టి దాని గురించి డీటెయిల్డ్ గా ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇన్ఫాక్ట్ నిన్న బడ్జెట్ అయిపోయింది. బడ్జెట్ గురించి పూర్తి వివరాలు నిన్నటి వీడియోలో అందించాను. బట్ దాని తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బడ్జెట్ గురించి ఇమేజెస్ రూపంలో అర్థమయ్యే విధంగా, మీ అందరికి ఈజీగా అర్థమయ్యే విధంగా అప్డేట్ అవుతున్నాయి కాబట్టి వాటి గురించి కూడా, ఇంకా నిన్నటి బడ్జెట్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ గురించి కూడా ఇవాల్టి న్యూస్ టాపిక్ లో మనం డిస్కస్ చేద్దాం. వాటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు నేను నిన్నటి వీడియోలో ఒక లైన్ ని చెప్పాను. నిర్మలా సీతారామన్ గారు ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని పెంచడం ఎండింగ్ కాదు, సెబీ వాళ్ళ పార్ట్ ఇంకా మనకు పెండింగ్ లో ఉందని ఇవాళ ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉంటున్న అఫీషియల్స్ చేస్తున్న స్టేట్మెంట్ ప్రకారం ఫైనాన్స్ మినిస్ట్రీ సైడ్ నుంచి తీసుకోవాల్సిన చర్యలు జరిగాయని, ఎస్టీటీని పెంచి ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని తగ్గించడానికి ప్రయత్నించారని అది ఇక్కడ మీరు గమనించవచ్చు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని పెంచిందే డెరివేటివ్ ట్రేడింగ్ లో యాక్టివిటీని తగ్గించడానికి అనేలా ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ అక్కడతో అది ఎండ్ అవ్వకూడదు. సెబీ కూడా ఇంకా వేరియస్ స్టెప్స్ తీసుకొని స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ని తగ్గించాలనేలా ఫైనాన్స్ మినిస్ట్రీ సైడ్ నుంచి సెబీ కూడా అప్డేట్స్ ఉన్నాయని మన మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉంటున్న అఫీషియల్స్ చేస్తున్న అప్డేట్స్ కూడా. సో సెబీ వాళ్ళు కూడా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో కొన్ని అప్డేట్స్ చేస్తారన్న, అంటే న్యూట్రల్ గా అయితే వదిలేరు, సంథింగ్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఇంపాక్ట్ చేసేలా డెసిషన్ తీసుకుంటారన్న అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ నాకు ఈ ఒక్క లాజిక్ అర్థం కావట్లేదు. డెరివేటివ్ ట్రేడింగ్ ని తగ్గించడానికి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని పెంచితే డెరివేటివ్ ట్రేడింగ్ తగ్గిపోతుంది అని అనుకుంటున్నారు. సరే బాగుంది, మరి ఎల్టీసీజీని ఎందుకు పెంచారు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎందుకు పెంచారు? ఆ ట్యాక్స్ ని ఎందుకు పెంచారు? అంటే ఇన్వెస్ట్మెంట్ ని డిస్కరేజ్ చేయడానిక? సీరియస్లీ ఒక సెగ్మెంట్ రిలేటెడ్ గా నిజంగా ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే కంప్లీట్ గా బ్యాన్ చేసేయచ్చు, ఆర్ నిజంగా ఏదైనా పాలసీ పరంగా తీసుకోవాలనుకున్న చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇలా ట్యాక్స్ ని పెంచడం కారణంగా ఏమవుతుందంటే ఆల్రెడీ నష్టపోతున్న వాడు ఎస్టీటీని కడుతూ ఉంటాడు, ఇంకా దాని మీద అడిషనల్ గా కట్టు అంటే వాడికి అది అడిషనల్ నష్టమే కదా. న్యూట్రల్ గా కొంత పాజిటివ్ గా ఉంటున్నాడు కూడా లాస్ సైడ్ కి లాగుతున్నట్లే కదా. ట్యాక్స్ ని పెంచడం సొల్యూషన్ ఎప్పటికీ కాదు. ఇన్ఫాక్ట్ చాలా మంది బిగినర్స్ కి, అప్పుడే స్టాక్ మార్కెట్ లోకి వచ్చే వాళ్ళకి ఎస్టీటీ అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళు జస్ట్ ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారంతే. చివరిలో ఎండ్ ఆఫ్ ద డే లో తెలుస్తుంది ఈ చార్జెస్ ఇంత పడ్డాయమని. కానీ అండ్ మనలో కూడా ఎంత మంది చార్జెస్ ని సీరియస్ గా చూస్తూ ఉంటారు. ఎస్టీటీ ఎంత, స్టాంప్ డ్యూటీ ఎంత, ఇవన్నీ అని ఫోకస్ అంతా ట్రేడింగ్ మీదే ఉంటుంది చాలా వరకు ట్రేడర్స్ కి. సో కాబట్టి ఈ స్టెప్ ఈవెన్ ఎస్టీటీ పరంగా కానీ, ఎల్టీసీజీ పరంగా కానీ, ఎస్టీసీజీ పరంగా కానీ, స్టాక్ మార్కెట్ పరంగా ఈ స్టెప్స్ తీసుకోకుండా ఉండాల్సింది. నిజంగా ఎఫ్ఎన్ఓ ని కంట్రోల్ చేయాలంటే ఇలా ట్యాక్స్ కాకుండా సెబీ సైడ్ నుంచి ఆ లాట్ సైజ్ ని పెంచే ప్రయత్నం, ఇంకేదైనా స్టెప్స్ తీసుకొని ఉన్న ఎఫ్ఎన్ఓ కంట్రోల్ అయ్యేది. బట్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా అడిషనల్ గా ట్యాక్స్ కలెక్ట్ చేసి తద్వారా అంత ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి ఎఫ్ఎన్ఓ తగ్గిస్తామని ట్రేడర్స్ అనుకుంటారని
అని అనుకోవడం అయితే కరెక్ట్ అయితే కాదు. అండ్ దీనిపై మీ అభిప్రాయాలని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. స్టాక్ మార్కెట్ పై విధించిన ఈ ట్యాక్స్లు ఇన్వెస్టర్స్ అండ్ ఈవెన్ ట్రేడర్స్ పైన బిగ్ ఇంపాక్ట్ ని చూపించవని అనుకుంటున్నారా లేదా అని మనం అనుకోవడం ఏముంది, మార్కెటే పట్టించుకోలేదు. ఎస్టీటీని పెంచారు, సరే ఎఫ్ఎన్ఓ అది మార్కెట్ ని ఇంపాక్ట్ చేయదనుకుందాం. ఎల్టీసీజీ పై ట్యాక్స్ ని పెంచారు, ఎస్టీసీజీ పై ట్యాక్స్ ని పెంచారు, మార్కెట్ ఏం రియాక్ట్ కాలేదు కదా అంటే మీకు ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. స్టార్టింగ్ లో చెప్పాను కదా మీకు ఒక ఇంపార్టెంట్ డేటా చెప్తానని. అసలు ఎల్టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ స్టాక్ మీద ఇంట్రడ్యూస్ చేసింది 2018 లో. అప్పుడుంటున్న ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన రోజు యాక్చువల్లీ February 1st దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన రోజు స్టాక్స్ పెద్దగా కరెక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ మార్కెట్ నిఫ్టీ ఆ టైంలో 0.1% నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. బట్ అక్కడి నుంచి నెక్స్ట్ 2 months లో, ఎందుకు 2 months అంటున్నానో కూడా చెప్తాను. 2 months లో మార్కెట్ 9.5% దగ్గరగా కరెక్ట్ అయింది. నియర్లీ 10% కరెక్ట్ అయింది. యూజువల్ గా బడ్జెట్ లో ఏంటంటే ఎప్పుడైనా అప్డేట్స్ చేసిన రోజు ఆ రోజే రియాక్ట్ అవ్వాలని లేదు. ఆ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ బడ్జెట్ రిలేటెడ్ గా వస్తూ ఉంటుంది. కాబట్టి రియాక్షన్ అనేది స్లోగా లేట్ గా కూడా మార్కెట్ లో కనిపిస్తుంది. అండ్ ఎందుకు 2 months అని చెప్పాను అంటే అప్పుడు తీసుకొచ్చిన చేంజ్ అనేది ఇమీడియట్ గా వర్తిస్తుందని చెప్పలేదు, 2 నెలల తర్వాత వర్తిస్తుందని చెప్పారు. కాబట్టి మేబీ 2 months లో ఫాల్ మనకి వచ్చిండొచ్చు. కానీ ఈసారి అలా కాదు, 2 months 3 months ఏం చెప్పలేదు. ఇవాల్టి నుంచి ఆ రూల్స్ అన్ని కూడా అప్లై అవుతున్నాయి. కాబట్టి ఏదైనా సెల్ ఆఫ్ వచ్చుంటే అది ప్రాబబుల్లీ నిన్నే ఎక్కువ వచ్చుండాలి, లేదంటే ఇవాళైనా. ఇక్కడ 2 months గడువేం ఇవ్వలేదు. కాబట్టి ఇలా కొత్తగా తీసుకొస్తున్న రూల్స్ బిగ్ ఇంపాక్ట్ ఇన్వెస్టర్స్ ని చేసినట్లయితే యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న మార్కెట్ రియాక్షన్ బట్టి నాకు కనిపించట్లేదు. బట్ నేను చెప్పినట్లు 2018 లో మనకి 2 months టైం ఇవ్వడం వల్ల మనకి 2 months లో నియర్లీ 10% మార్కెట్ పడిందా, లేదు 2 months టైం ఇవ్వకుండా ఆ రోజే అని చెప్పిన ఆ రోజు మార్కెట్ న్యూట్రల్ లో క్లోజ్ అయ్యి నెక్స్ట్ 2 months లో 10% పడేదా అన్నది క్లారిటీ అయితే మనకి లేదు. కాబట్టి ఇప్పుడనే కాదు గతంలో కూడా బడ్జెట్ రోజు పెద్దగా మార్కెట్ యూజువల్ గా రియాక్ట్ అవ్వదు. వోల్టాలిటీ ఉంటుంది, రియాక్ట్ అవ్వదు. బట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ బడ్జెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మార్కెట్ చూపించే ఒక స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సరే, మరి నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ పడడానికి ఉన్న కారణాలేంటి, పెరగడానికి ఉన్న కారణాలేంటో మాట్లాడుకొని నా వ్యూ ఏంటో షేర్ చేస్తాను. పడడానికి ఉన్న కారణాలు, బడ్జెట్ ఏం మనకంత పాజిటివ్ గా ఏం లేదు కదా, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఏం లేదు, స్టాక్ మార్కెట్ ఫ్రెండ్లీ ఏం లేదు. సో 2018 లో జరిగినట్టు ఇక్కడ కూడా నెక్స్ట్ 1 month ఆర్ 45 days లో మార్కెట్ ఈ బడ్జెట్ కి ఇక్కడ పెంచిన ట్యాక్స్లకి ఏదైనా రియాక్ట్ అవుతుందా అనేది చూడాలి. అది ఫస్ట్ థింగ్. బడ్జెట్ లో పాజిటివ్ లేకపోగా నెగిటివ్ ఉంది, మార్కెట్ కరెక్ట్ అవడానికి అది ఒక రీజన్ గా చూడొచ్చు. అండ్ స్టాక్స్ కూడా పెరుగుతూ, మార్కెట్ కూడా పెరుగుతూ ఆల్ టైమ్ హై దగ్గరే ఉంది మార్కెట్. వాల్యుయేషన్స్ ఏం రీజనబుల్ గా అట్రాక్టివ్ గా కూడా లేవు. అండ్ రీసెంట్ టైమ్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబర్స్ కొంత వీక్ గానే ఉన్నాయి, కోటక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ కొంత వీక్ గానే ఉన్నాయి. ఈవెన్ HDFC బ్యాంక్ నెంబర్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా బ్లాక్ బాస్టర్ ఏం కాదు. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా అంత స్ట్రెంత్ ఉంటున్న హెవీ వెయిట్స్ కూడా నెంబర్స్ పరంగా సపోర్ట్ చేయలేదు. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని చూస్తే మార్కెట్ కరెక్ట్ అవడానికి లాజిక్ ఉంది కదా అనేలా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇవి నెగిటివ్స్ మార్కెట్ పరంగా. పాజిటివ్స్ మాట్లాడుకుంటే బిగ్గెస్ట్ పాజిటివ్ స్ట్రైట్ అవే నిన్న ఇవాళ మార్కెట్ లో కనిపించిన, నాకు కనిపిస్తున్న పాజిటివ్ ఇది చూడండి. ఇది నిన్న విక్స్ వెళ్ళిన హై దగ్గర నుంచి ఇప్పుడు విక్స్ ఎక్కడికి వచ్చింది అనే పాయింట్ కి మీరు కానీ డ్రా చేస్తే నియర్లీ 26% దగ్గరగా విక్స్ పడిపోయింది. నిన్న 18% దగ్గరగా పడింది, ఇవాళ ఒక 7-8% దగ్గరగా పడింది. దట్ మీన్ మార్కెట్ లో ఒక పెద్ద మూవ్ ఆర్ పెద్ద వోలటిలిటీ ఉంటుందని మార్కెటే అనుకోవట్లేదు. అలా ఆప్షన్స్ లో పొజిషన్స్ బిల్డ్ అవ్వట్లేదు. విక్స్ ఎప్పుడైనా అంత డ్రాస్టిక్ గా ఈవెంట్స్ తర్వాత పడిపోతే కంటిన్యూస్ గా ఫాలో అవుతుంటే పెద్ద మూవ్స్ ఉంటాయని మనం అనుకోవాల్సిన నీడ్ లేదు. కాబట్టి యూజువల్ గా విక్స్ అనేది డౌన్ సైడ్ కి వెళ్తుంటేనే ఎక్కువగా పెరుగుతుంటుంది. కాబట్టి విక్స్ ఇంతలా క్రాష్ అయిపోతుండడం, 26-27% క్రాష్ విత్ ఇన్ 2 days అవుతూ ఉండడం, బిగ్ వోలటిలిటీ మార్కెట్ లో ఉండదేమో అని పాజిటివ్ గా మార్కెట్ ని, స్టెబిలైజ్డ్ గా మార్కెట్ ని చూడడానికి ఇదొక ఫ్యాక్టర్ గా చూడొచ్చు. నెక్స్ట్ FIS రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు తీసుకొస్తున్నారు. ఎస్, నిన్న సెల్ చేశారు కరెక్టే. బట్ 2 or 3 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత నుంచి వాళ్ళ యాక్టివిటీని నేను సీరియస్ గా తీసుకుంటాను. బికాస్ గతంలో కూడా మీకు చెప్పాను, బడ్జెట్ రోజు కాకుండా తర్వాత 3 ట్రేడింగ్ సెషన్స్ వరకు కూడా మార్కెట్ లో వోల్టాలిటీ సహజంగా ఉంటుంది, తర్వాత నుంచే మనకు స్టెబిలిటీ ఉంటుందని. కాబట్టి FIS రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా ఐ థింక్ లాస్ట్ సెషన్ ని పక్కన పెడితే దానికి ముందు 7 ట్రేడింగ్ సెషన్స్ నుంచి వాళ్ళు మార్కెట్ లో బయర్స్ గానే ఉన్నారు. కాబట్టి అండ్ ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇంకెక్కడెక్కడ వాళ్ళు బై చేస్తున్నారు ఎక్కువ స్ట్రాంగ్ గా అని చూస్తే ఇండియా వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్ లో ఉంది. కాబట్టి FIS ఒక స్ట్రెంత్ ఫర్దర్ గా కొనసాగుతుందన్న ఒక అజంప్షన్ తో కూడా మార్కెట్స్ ని మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 1,30,000 కోట్ల దగ్గరగా క్యాష్ ఐడియల్ గా ఉంది. అడిషనల్ గా ప్రతి నెల 20,000 కోట్ల దగ్గరగా రీటైలర్స్ డబ్బులు పెడుతున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఎస్, రిలయన్స్, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ డిసప్పాయింట్ చేశాయి. అండ్ బజాజ్ ఫైనాన్స్ కూడా ఫైనాన్షియల్ సైడ్ నుంచి డిసప్పాయింట్ చేసింది. కానీ ఐటీ స్టాక్స్ బెటర్ గానే పర్ఫార్మ్ చేశాయి కదా, ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ ఇచ్చాయి కదా. TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, HCL టెక్నాలజీస్ కానీ. అండ్ ఈవెన్ FMCG స్పేస్ లో ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన HUL నెంబర్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. దానికి ముందు ఉంటున్న నెంబర్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి FMCG స్పేస్ నుంచి. అండ్ ఈవెన్ టొబాకో రిలేటెడ్ గా అప్డేట్ రాకపోతుండడం ITC కూడా స్ట్రాంగ్ లోనే కనిపిస్తుంది. కాబట్టి FMCG అండ్ IT
మార్కెట్ ని లీడ్ చేయొచ్చు ఈవెన్ బ్యాంకింగ్ అండ్ రిలయన్స్ బ్యాక్ సీట్ తీసుకున్నా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ పాయింట్, ఫర్దర్ గా ఇక్కడ మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి ఇంకా పెరగడానికే ఛాన్స్ ఉంది అనుకునే వ్యాలిడ్ పాయింట్ అయితే సెప్టెంబర్ లో వడ్డీ రేట్ల కట్ ఉంటుందని ఎలా మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యే ప్రాబబిలిటీ హెవీగా కనిపిస్తుంది. కాబట్టి ఏమాత్రం రేట్ కట్ సెప్టెంబర్ లో ఉంటున్నా అది కూడా మార్కెట్స్ ని ఫర్దర్ గా బూస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇవి మార్కెట్ పరంగా ఉంటున్నట్టు పాజిటివ్స్ నెగిటివ్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ నా ఒపీనియన్ పర్సనల్ గా నేనైతే మార్కెట్ లో ఒక బిగ్ డౌన్ సైడ్ మూవ్, మినిమం ఒక 5% అయినా మూవ్ డౌన్ సైడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రీజనబుల్ కన్సాలిడేషన్ ఏదైనా డౌన్ సైడ్ టువర్డ్స్ 24,200 ఇది బ్రేక్ అవడమే చాలా పెద్ద థింగ్ నా దృష్టిలో. ఇది బ్రేక్ అయినా 23,750 ఈ లెవెల్ అయితే నేను బ్రేక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఈ 2 లెవెల్స్ మార్కెట్ బ్రేక్ చేసి ఈజీగా కిందకి వెళ్ళిపోతుంది అని ప్రైస్ యాక్షన్ పరంగా నేను అనుకోవట్లేదు. దానికి మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ అండ్ లాజికల్ పాయింట్స్ అన్ని ఇందాక పాజిటివ్స్ లో మాట్లాడుకున్నామా, అవన్నిటిని కూడా నేను యాడ్ చేసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి భారీగా పతనం అయిపోతుందా, 5% మినిమం పడుతుందా అంటే నేనైతే పడుతుందని అనుకోవట్లేదు. ఇఫ్ నేను రాంగ్ అవుతుంటే ఈ 23,750 కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ కి క్లోజ్ అవుతుంటే దెన్ ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఇప్పుడు ఉంటున్న ఈ బులిష్ వ్యూ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. బట్ అలా అని మార్కెట్ సిగ్నిఫికెంట్ గా టాప్ సైడ్ కి వెళ్ళిపోతుందా, భారీగా పెరిగిపోతుందా అంటే ఫ్రెండ్స్ నేనైతే పర్సనల్ గా ఇక్కడ నుంచి కొన్ని నెలల పాటు, ఇంకా చెప్పాలంటే 1 to 1.5 year పాటు కూడా అప్ సైడ్ ఒక 1000 to 1500 పాయింట్స్, డౌన్ సైడ్ ఒక 1000 to 1500 పాయింట్స్, ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో కన్సాలిడేషన్ ని, స్ట్రాంగ్ కన్సాలిడేషన్ మల్టీ మంత్, ఇంకా చెప్పాలంటే 1.5 year కన్సాలిడేషన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లార్జ్ క్యాప్ ఇండెక్సెస్ లో చెప్తున్నాను. మార్కెట్ పెరగచ్చు ఒక 1000-1500 పాయింట్స్, బట్ అగైన్ మళ్ళీ మార్కెట్ లో డిప్ ఉంటూ ఈ 24,000 కి +or- 1500 రేంజ్ లో ఫర్ ద నెక్స్ట్ 1 year మార్కెట్ లో లార్జ్ క్యాప్ ఇండెక్స్ లో అయితే కన్సాలిడేషన్ ఉంటుంది. ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇన్వెస్టర్స్ ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ ని ఈవెన్ ఇన్ ద లార్జ్ క్యాప్స్ ఆర్ మిడ్ క్యాప్స్ ఆర్ స్మాల్ క్యాప్స్ అప్కమింగ్ టైమ్స్ లో విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఇప్పుడు ఎలా వచ్చిందో అప్పుడు కూడా అలానే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ వీఆర్ ఇన్ మల్టీ ఇయర్ బుల్ మార్కెట్, ఇదైతే నేను కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నాను. బట్ ఓవరాల్ మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉంటూ సెక్టార్స్ లో రొటేషన్ కనిపిస్తుంది. కాబట్టి నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పింది మార్కెట్ లో బిగ్ కరెక్షన్ ఉండకపోవచ్చు, బట్ ఓవర్ వాల్యూడ్ గా ఉంటున్న సెక్టార్స్ పెద్దగా పర్ఫార్మ్ చేయకుండా టైం వైజ్ కరెక్షన్ లోకి వెళ్తూ అండర్ వాల్యూడ్ లో ఉంటున్న సెక్టార్స్, ఇప్పుడు ఇందాక మాట్లాడుకుంది ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ స్పేస్. ఐటీ ఏమి రీసెంట్ టైమ్స్ లో భారీగా పెరిగిపోలేదు కదా, ఎస్ 1-2 months లో పెరిగినట్లు కనిపిస్తుంది. బట్ ఇన్ఫోసిస్ చూస్తే లాస్ట్ 2.5 years ఒక రిటర్న్ చూడండి ఇన్ఫోసిస్ ఎంత ఇచ్చిందో, అదే ఉండదు పెద్దగా. అండ్ ఎఫ్ఎంసీజీ స్పేస్ కూడా ఎప్పుడు విన్నారు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ భారీగా పెరిగిపోతున్నాయని. ఈవెన్ ఇలా చాలా సెక్టార్స్ ఉన్నాయి, అండర్ వాల్యూడ్ గా లేకపోవచ్చేమో, ఎక్స్పెన్సివ్ గా లేవు, రీజనబుల్ వాల్యుయేషన్ లో ఉంటున్న సెక్టార్స్ ఉన్నాయి. వాటిలో ఫర్దర్ మొమెంటం కనిపిస్తూ మేజర్ హెవీ వెయిట్స్ ఆర్ ఎంటైర్ మార్కెట్ అంత పెద్దగా పర్ఫార్మ్ చేస్తున్నట్లు మనకు కనిపించకపోతున్నా సెక్టోరియల్ రొటేషన్ మార్కెట్ లో జరుగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీ పర్సనల్ ఒపీనియన్స్, దీని మీద ఉంటున్న మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ చాలా టైం బ్యాక్ నుంచి ఇది నేను చెప్తూనే వస్తున్నాను ఈవెంట్స్ గా. July 26th PCE డేటా, యుఎస్ సంబంధించిన పీసీ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ బికాస్ దాంతోనే July 31st మనకి ఫెడ్ రిలేటెడ్ గా ఉంటున్న మీటింగ్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోరు 31st అది క్లియర్. ఇన్ఫాక్ట్ తీసుకుంటే వడ్డీ రేట్లు కట్ చేస్తే అది ఒక బిగ్ పాజిటివ్. బట్ ఆ కామెంటరీ ఎలా చేస్తారనేది పీసీ డేటా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు July 26th మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వస్తున్న పీసీ డేటాని ఫాలో అవ్వాలి. అండ్ తర్వాత 31st రాబోతున్న ఫెడ్ ఈవెంట్ కూడా నెక్స్ట్ ఉంటున్న 2 మేజర్ ఈవెంట్స్ మన మార్కెట్ కి. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ, బడ్జెట్ రోజు అయితే ఎక్స్ట్రీమ్ గా ఏం అన్వైండ్ అవ్వలేదు, కానీ ఒక 55,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ అన్వైండ్ అయ్యి 74% దగ్గరగా ప్రెసెంట్ లాంగ్స్ అయితే ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇవాళ కూడా కరెక్షన్ వచ్చింది కాబట్టి ప్రాబబుల్లీ నేను ఈ నెంబర్ ఇంకా తగ్గుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఇన్ఫాక్ట్ మార్కెట్ కి మంచిది. ఇంత బులిష్ గా వాళ్ళు ఉన్నారంటే ఇంకా మార్కెట్ లో లాంగ్స్ బిల్డ్ అవడానికి కానీ షార్ట్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు. సో ఇది 1 lakh బిలో వస్తుందంటే ఇన్ఫాక్ట్ అది మనం పాజిటివ్ గా చూసే కమింగ్ టైమ్స్ లో వాళ్ళు లాంగ్స్ బిల్డ్ చేసుకుంటున్నా షార్ట్స్ కవర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయనే ఒక ఎక్స్పెక్టేషన్ తో కూడా మార్కెట్ ని పాజిటివ్ గా చూసే ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయితే అవుతుంది. అండ్ ఫర్ ద నెక్స్ట్ 1 to 1.5 year వరకు మార్కెట్లో టూ మచ్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ అలా షార్ట్ టర్మ్ కాకుండా ఇంట్రాడే బేసిస్ తో కానీ పొజిషనల్ గా కానీ మార్కెట్ ని ఎలా చూస్తున్నానన్న నా వ్యూ ఇంకొక 2 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత నుంచి థర్స్డే అండ్ ఫ్రైడే కూడా అవ్వనివ్వండి. నేను చెప్పాను కదా 3 ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్ లో వోల్టాలిటీ ఉంటుంది, కొంచెం పక్కన ఉండాలని. కాబట్టి ఆ 2 ట్రేడింగ్ సెషన్స్ అయిపోయిన తర్వాత నుంచి మాట్లాడుకుందాం. ఈ లోపు ఏదైనా వోల్టాలిటీ ఉంది, ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అవుతున్నా మనకు క్లారిటీ ఉంటుంది. మార్కెట్ ఈ బడ్జెట్ రిలేటెడ్ గా ఉంటున్న రియాక్షన్, బిగ్ ప్లేయర్స్ మధ్యలో ఉన్న ఫైట్ కంప్లీట్ అయ్యి ఎటు డైరెక్షన్ తీసుకోవాలి
ఇవ్వాలనుకుంటున్నా, క్లారిటీ కూడా వస్తుంది. కాబట్టి ఫ్రైడే తర్వాత నుంచి నెక్స్ట్ వీక్ మండే నుంచి మనం మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న పొజిషనల్ వ్యూ గురించి, నెక్స్ట్ ఫ్యూ డేస్ రిలేటెడ్ గా ఉంటున్న వ్యూ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బడ్జెట్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. రీసెంట్ బడ్జెట్ లో ఈక్విటీస్, స్టాక్స్ రిలేటెడ్ గాను ట్యాక్స్ రూల్స్ ని మార్చారు. ఎల్టీసీజీ అని, ఎస్టీసీజీ అని. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా డెట్ అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గాను కొన్ని రూల్స్ ని మార్చారు. గోల్డ్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గాను కొన్ని చేంజెస్ ని తీసుకొచ్చారు. కాబట్టి వీటి అన్నిటి పరంగా ఎంత అబోవ్ హోల్డ్ చేస్తే అది లాంగ్ టర్మ్ కిందకు వస్తుంది, ఎన్ని నెలలు పైన హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ కిందకు మనం వెళ్తాం, అప్పుడు ఎంత ట్యాక్స్ ఉంటుంది, దానికి బిలో హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఎంత ట్యాక్స్ ఉంటుంది, స్లాబ్ రేట్ అంటే మన ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 361 వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఇమేజ్ అయితే పెట్టారు. ఈ ఒక్క ఇమేజ్ మీ దగ్గర ఉంటే ఒక 15-20 మినిట్స్ వీడియో మీ చేతుల్లో సింపుల్ గా చూసుకోవడానికి ఉంటున్నట్టు. ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఇది ఒక అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. సెకండ్ ది ఓన్లీ స్టాక్స్, గోల్డ్ ఫండ్స్ ఆర్ గోల్డ్ ఈటీఎఫ్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఇలా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా లిస్టెడ్ అన్లిస్టెడ్ స్టాక్స్ గురించే చూడాలనుకుంటే అంత పెద్ద ఇమేజ్ కాకుండా సింపుల్ గా ఈ ఇమేజ్ కూడా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. సిఎల్ఎస్ఏ వాళ్ళు ప్రాపర్టీ రిలేటెడ్ గా ట్యాక్స్ ని మార్చారు కదా. ఇండెక్సేషన్ బెనిఫిట్ ని రిమూవ్ చేస్తూ 20% ట్యాక్స్ నుంచి 12.5% కి తీసుకొచ్చారు కదా. దీని కారణంగా ఎవరెవరికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందన్నది సిఎల్ఎస్ఏ వాళ్ళు డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ తీసుకొని మరి ఒక డేటాను అయితే షేర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నిన్న బడ్జెట్ అయిపోయిన తర్వాత క్లారిఫికేషన్ సెషన్ లో 2001 ముందు ఎవరెవరైతే ప్రాపర్టీని కొనుంటారో వాళ్ళకి ఇండెక్సేషన్ బెనిఫిట్ టిల్ 2001 వరకు దొరుకుతుందని చెప్తున్నారు. 2001 వరకు ఇండెక్సేషన్ బెనిఫిట్ దొరుకుతూ తర్వాత ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా 12.5% ఆన్ ఎంటైర్ ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుందని ఇలా చెప్తున్నారు. ఇంకా దీన్ని ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సిఏ ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ ని కూడా అందించారు. 4 కేసులు తీసుకొని ఏ కేసులో కొత్తగా వచ్చిన రూల్ పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది అండ్ ఏ కేసుల్లో కొత్తగా వచ్చిన రూల్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని గుడ్ డేటా ప్రెజెంటేషన్ మనకి ఇమేజ్ లో కనిపిస్తుంది. నాకు అర్థమవుతున్న దాని ప్రకారం సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఈ మధ్య కాలంలోనే గత కొన్ని సంవత్సరాల్లోనే ప్రాపర్టీని కొని ఇంకొన్ని సంవత్సరాల్లో అమ్మేయాలనుకుంటుంటే కొత్తగా వచ్చిన రూల్స్ ఇంకా మంచి చేస్తాయి. అండ్ మీరు ఎప్పుడో చాలా టైం బ్యాక్ ఒక ప్రాపర్టీని కొని ఆ ప్రాపర్టీ భారీగా పెరిగినా సరే మీకు ఇప్పుడు వచ్చిన రూల్స్ ఏ మంచి చేస్తాయి, ఎవరికి చెడు చేస్తాయంటే ఆ ప్రాపర్టీ పెద్దగా పెరగక అట్లీస్ట్ ఒక 6-7 ఇయర్స్ 8 ఇయర్స్ లో అయినా డబుల్ అవ్వక తక్కువే పెరుగుంటే మాత్రం చాలా టైం బ్యాక్ నుంచి హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఇండెక్సేషన్ బెనిఫిట్ తీయడం అనేది నెగిటివ్ అవుతుంది. సో ఇది పాజిటివ్ అవుతున్న వాళ్ళకి కేసులు ఉన్నాయి, నెగిటివ్ అవుతున్న కేసులు ఉన్నాయి. మీకు చూపించిన ఈ 2 ఇమేజ్లని మీరు క్లారిఫైడ్ కొంచెం ఫోకస్ చేసి చూసారంటే ఇండెక్సేషన్ కారణంగా ఎలాంటి బెనిఫిట్ ఉందనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఉంటున్న డేటాని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఈ రియల్ ఎస్టేట్ పరంగా తీసుకొచ్చిన ఈ చేంజ్ చాలా డిస్కషన్స్ ని రేస్ చేస్తూ, చాలా క్వశ్చన్స్ ని రేస్ చేస్తుండేసరికి డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే దీని రిలేటెడ్ గా ఎగ్జాంపుల్స్ ఇస్తూ మల్టిపుల్ థింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరెవరికి ఏ కేసుల్లో ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది కూడా ఒక 3 కండిషన్స్ ని తీసుకొని 5 ఇయర్స్ అగో ఒకవేళ ప్రాపర్టీని కొన్ని సెల్ చేస్తే ఎలా ఉంటుంది, 10 ఇయర్స్ అగో సెల్ చేస్తే ఎలా ఉంటుంది, 15 ఇయర్స్ అగో కొని ఇప్పుడు సెల్ చేస్తుంటే ఎలా ఉంటుంది, అడ్వాంటేజ్ ఓల్డ్ లో ఎలా ఉంటుంది, కొత్తగా ఎలా ఉంటుంది, ఎంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ ట్వీట్ కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. వెళ్ళి వీటిని స్టడీ చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ డేటాను ఒకసారి గమనించవచ్చు. అండ్ ఇంకొక ప్రధానమైన క్వశ్చన్ వస్తున్నది, సోవరిన్ గోల్డ్ బాండ్స్ కొన్న వాళ్ళకి నిన్న తీసుకొచ్చిన రూల్స్ కారణంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉందా? ఉంది క్లియర్ గా. సోవరిన్ గోల్డ్ బాండ్స్ కొంటున్న టైంలో మనకి కస్టమ్ డ్యూటీ ఉంది కాబట్టి దాని ప్రకారంగా సోవరిన్ గోల్డ్ బాండ్ ఒక ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. కానీ నిన్న కస్టమ్ డ్యూటీని తగ్గించారు కాబట్టి ఓవరాల్ గోల్డ్ ప్రైస్ పడ్డం, సోవరిన్ గోల్డ్ బాండ్ ప్రైస్ పడ్డం కూడా జరిగింది. కానీ సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ కోసం మినిమం ఒక 5 ఇయర్స్ 8 ఇయర్స్ ఆరిజన్ కోసమే చూస్తూ ఉంటాం. అండ్ గ్రామ్స్ అయితే లాక్డ్ గానే ఉంటుంది. బట్ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది ఇన్ కమింగ్ టైమ్స్ అనుకుంటున్నప్పుడు షార్ట్ టర్మ్ వ్యూ లేని వాళ్ళకి ఇంపాక్ట్ ఏదైతే ఉందో ప్రెసెంట్ 5-6% ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ 8% 9% ఇంపాక్ట్ ఏదైనా టెంపరీగా కనిపించినా విత్ ద లాంగ్ టర్మ్ గోల్డ్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఇది కవర్ అవుతుంది. బట్ టెంపరీ ఇంపాక్ట్ అయితే నెగిటివ్ ఫర్ సోవరిన్ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్స్ ఆల్సో. రీసెంట్ టైమ్స్ లో ఎవరైనా ఫిజికల్ గోల్డ్ కొనున్నా, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, గోల్డ్ ఈటీఎఫ్స్ కొనున్నా, ఈవెన్ సోవరిన్ గోల్డ్ బాండ్స్ కొనున్నా, ఎవరైనా సరే గోల్డ్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో జరిగిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రీసెంట్ టైమ్స్ లో తీసుకున్న డెసిషన్ కారణంగా ఇంపాక్ట్ అయితే నెగిటివ్ గానే ఉంటుంది. అండ్ ఇప్పటి నుంచి కొనాలనుకుంటున్న వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఇస్తుంది. ఇంకా మీకు బడ్జెట్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ లో మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నెక్స్ట్ వీడియోస్ లో కూడా ఇలా తీసుకొని మీకు ఫర్దర్ గా డిస్కస్ చేసుకొని మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ బడ్జెట్ రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయని ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే 14% ఆఫ్ దేర్ సాలరీ, బేసిక్ సాలరీ ఎన్పిఎస్ లో కాంట్రిబ్యూట్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇక నుంచి నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కూడా 10% ఇప్పటి వరకు వాళ్ళ బేసిక్
బేసిక్ లో నుంచి ఎన్పిఎస్ కి వెళ్తున్నది కాస్త 14% కి ఇంక్రీజ్ చేసుకునే అవకాశం నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కల్పిస్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని కారణంగా ఎలాంటి మార్పులు ఉంటాయనేది ఈ ఇమేజ్ లో మీరు గమనించొచ్చు. గుర్తుంచుకోవాలి, ఇది న్యూ ట్యాక్స్ రిజిమ్ ని సెలెక్ట్ చేసుకుంటున్న వాళ్ళకి మాత్రమే అడ్వాంటేజ్ అయితే ఇస్తుంది. బికాస్ అక్కడ వరకు మీకు ట్యాక్స్ సేవింగ్స్ కేవలం న్యూ ట్యాక్స్ రిజిమ్ లోనే అప్లై అవుతాయని ఇలా చెప్తున్నారు. అండ్ ఎన్పిఎస్ వాత్సల్య అని చిన్న పిల్లలకు కూడా ఎన్పిఎస్ అకౌంట్ ని ఓపెన్ చేసి వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళకి నార్మల్ ఎన్పిఎస్ అకౌంట్ గా కన్వర్ట్ చేసేలా కూడా రూల్స్ ఈ కొత్త బడ్జెట్ లో తీసుకొస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 10% ప్రీవియస్ గా ఉండేది కాస్త 14% కి ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ని పెంచారు. అండ్ ఎన్పిఎస్ వాత్సల్య అనే ఒకటి చిన్న పిల్లలకు కూడా తీసుకొచ్చారన్న విషయాన్ని త్రూ ఈ బడ్జెట్ మనం అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ జిరోదా వాళ్ళు 3:20 అరౌండ్ వాళ్ళ ట్విట్టర్ వేదికగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేస్తున్నారు. ఒకప్పుడు మేము అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ ని తీసుకునే వాళ్ళం, కానీ రీసెంట్ గా ఎవరికైతే ఏజ్ 25 ఇయర్స్ కంటే బిలో ఉంటుందో వాళ్ళకి కంప్లీట్ గా అకౌంట్ ఓపెనింగ్ ని ఫ్రీ చేసాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ కి కూడా ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా లేదు, ఎవరికైనా సరే ప్రెసెంట్ జిరోదాల అకౌంట్ ఫ్రీగానే ఓపెన్ అవుతుందనేలా తను స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. స్మాల్ అప్డేట్ గా చెప్తున్నాను, బికాస్ చాలా మంది జిరోదాలో అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ ఉంటాయని అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని ఉండరు. ఇఫ్ ఇన్ కేస్ మీరు జిరోదాలో ఒక ఫ్రీ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇవాల్టి నుంచి మీరు ఆ ఫ్రీ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఇప్పటి వరకు మీకు జిరోదాలో అకౌంట్ లేకపోతే త్రూ జిరోదా అకౌంట్ మీకు నేను డైలీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ వెబ్సైట్ ఉంటుందా, ఇది ఇతర బ్రోకర్స్ కి అయితే పెయిడ్, బట్ ఫర్ జిరోదా యూజర్స్ ఇది ఫ్రీ. ఈవెన్ మన ఓన్ స్ట్రాటజీని మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నా, ఇండికేటర్స్ అండ్ ఇతర వాటిని ఆన్లైన్ లో ఆటోమేట్ చేసుకోవాలనుకుంటున్నా, స్ట్రీక్ ప్లాట్ఫామ్ కూడా పెయిడ్ ప్లాట్ఫామ్ కూడా జిరోదా వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. కాబట్టి అకౌంట్ ఓపెనింగ్ కూడా ఫ్రీయే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్, డాక్టర్ రెడ్డిస్ గురించి మాట్లాడుకోవాలి. డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు 27th జూలైన వాళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. అలాగే వేదాంత వాళ్ళు జూలై 26th వాళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి సెకండ్ ఇంటర్మ్ డివిడెండ్ ని ప్రకటిస్తారనేలా అప్డేట్ అయితే చేస్తున్నారు. సెకండ్ అంటున్నారు, మరి ఫస్ట్ ఎప్పుడు ప్రకటించారు? మే 2024 లో ఆల్మోస్ట్ 11 రూపీస్ పర్ షేర్ దగ్గరగా డివిడెండ్ ని ప్రీవియస్ గా ప్రకటించారు. అండ్ రీసెంట్ గా క్యూఐపీ కూడా తీసుకున్నారు కదా 8,500 crores కి సంబంధించి. ప్రాబబుల్లీ ఆ డబ్బులు కూడా ఇవ్వడానికి వీళ్ళు చూస్తున్నట్లున్నారు. ఇన్ ద వర్స్ట్ కేస్ 5 రూపీస్, ఇన్ ద బెస్ట్ కేస్ 20 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ షేర్ హోల్డర్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అది మనకి ఎంత అనేది జూలై 26th ఎల్లుండి మనకు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్, బజేల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక 3,000 crores మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ. వీళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దగ్గర నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ కాంట్రాక్ట్ 586 crore విలువ చేసే కాంట్రాక్ట్ లభించిందని, అది నెక్స్ట్ 23 months లో కంప్లీట్ చేస్తారనేలా చిన్న కంపెనీ ఆల్మోస్ట్ ఒక 580 crore ఆర్డర్ లభించిందనేసరికి స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, అలంబిక్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న డ్రగ్ కి యుఎస్ FDA వాళ్ళు ఫైనల్ అప్రూవల్ ఇచ్చారు. ఆ డ్రగ్ నేమ్ ఫ్లూఫినాజిన్ హైడ్రోక్లోరైడ్. ఇది ఒక యాంటీ సైకోటిక్ డ్రగ్. సైకోటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, లైక్ షిజోఫీనియా, వాటిల్ని ట్రీట్ చేయడానికి యూస్ చేసే డ్రగ్ ఇది. అండ్ దీనికి నాట్ ఓన్లీ ఇండియా, అబ్రాడ్ లో కూడా స్ట్రాంగ్ మార్కెట్ అయితే ఉంది. ఇలా ఈ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, హుద్కో గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, కానీ ఇది ఒక మేజర్ అండ్ బిగ్ డెవలప్మెంట్. వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ తో 1,00,000 కోట్లకు సంబంధించిన MOU ని కుదుర్చుకున్నారని. అంటే ఇదేం ఒక ప్రాజెక్ట్ కాదు, వీళ్ళకి మార్జిన్స్ ఆర్ ప్రాఫిటబిలిటీ ఉండడానికి ఇది ఒక ఫైనాన్సింగ్ అసిస్టెన్స్ ఫర్ బిల్డింగ్ రూరల్ అండ్ అర్బన్ హోమ్స్. రాజస్థాన్ లో రూరల్ అండ్ అర్బన్ లో ఇళ్లను నిర్మించుకోవడానికి 1,00,000 కోట్లకు దగ్గరగా వీళ్ళు ఫైనాన్స్ చేస్తారని వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారని అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ ప్రెసెంట్ మార్కెట్ క్యాపిటల్ ఎంత? సుమారుగా 62,000 కోట్ల దగ్గరగా ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చిన వీళ్ళ రెవెన్యూ ఎంత? FY24 లో 7,000 crore. కానీ కుదుర్చుకున్న MOU మాత్రం 1,00,000 కోట్లకు సంబంధించి. అండ్ రీసెంట్ బడ్జెట్ లో కూడా హౌసింగ్ రిలేటెడ్ గా కొంత ఎక్కువ ఫోకస్ ఉంటుండడం హుద్కో రిలేటెడ్ గా ఆల్రెడీ బులిష్నెస్ ని తీసుకొచ్చింది. అండ్ అడిషనల్ గా ఇలా తీసుకుంటున్న MOUs కూడా కమింగ్ టైమ్స్ లో వీళ్ళ రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీని ఇన్ లైన్ లో ఉంచుతాయి. కాబట్టి ఇది ఫండమెంటల్ గా మంచి అప్డేట్ గానే మనం చూడాలి. అండ్ ఇవాళ అనూహ్యంగా VST ఇండస్ట్రీస్ టొబాకోకి సంబంధించిన స్టాక్ మార్నింగ్ పాజిటివ్ లోనే ఉంది, బట్ అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా ఒక 18-20% దగ్గరగా కరెక్ట్ అయింది. ఎవరైనా బిగ్ ప్లేయర్ తనకు సంబంధించిన వాటాని మార్నింగ్ నుంచి సెల్ చేసుకుంటూనే రావాలి, ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ అని ఎగ్జిట్ అయ్యాలి. ఇంత బిగ్ కరెక్షన్ ప్యారల్ గా ఇదే స్పేస్ లో ఉంటున్న ఇతర స్టాక్స్ లైక్ ITC కానీ గోద్ఫ్రై ఫిలిప్స్ లో కానీ అలాంటి కరెక్షన్ ఏం కనిపించలేదు. సో టొబాకో రిలేటెడ్ ఏదైనా అప్డేట్ అనుకున్నా ఓన్లీ VST ఇండస్ట్రీస్ లో ఇవాళ ఒక బిగ్ ప్రైస్ యాక్షన్ కనిపించింది. దీని రిలేటెడ్ ఇంకేదైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే ఇన్వెస్టర్స్ కి అప్డేట్ చేస్తాను.
బట్ యాజ్ ఆఫ్ నౌ ఏ బిగ్ అప్డేట్ కూడా లేదు. నెక్స్ట్ తిటాగర్ రైల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన ట్రాక్షన్ కన్వర్టర్స్ అంటే ఏం చేస్తాయి? ఈ ట్రాక్షన్ కన్వర్టర్స్ మోటార్స్ ని కంట్రోల్ చేస్తుంటాయి సో దట్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీతో వస్తున్న ఏసీ కరెంట్ అనేది మోటార్ స్పీడ్ కి అడ్జస్ట్ అవుతుంది. ఈ ట్రాక్షన్ కన్వర్టర్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ వీటికి సంబంధించిన ఫస్ట్ సప్లై ని ఇటలీకి, ఫస్ట్ షిప్మెంట్ ని, ఎక్స్పోర్ట్ ఆర్డర్ ని ఇటలీకి వీళ్ళు షిప్ చేశారని, టోటల్ వాల్యూ 276 మిలియన్ యూరోస్ కి సంబంధించిన ఈ ఆర్డర్ లో 7.18 మిలియన్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఆర్డర్ ని ప్రెజెంట్ షిప్ చేసినట్లు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ IOL కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. EDQM వాళ్ళు, యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ వాళ్ళు, యూరోపియన్ డ్రగ్ రెగ్యులేటర్, వీళ్ళకి సంబంధించిన వాల్సాటాన్ టాబ్లెట్స్ కి, వాల్సాటాన్ హై బ్లడ్ ప్రెషర్ ఉంటే యూజ్ చేసే టాబ్లెట్స్, వీటికి సర్టిఫికేట్ ని ఇష్యూ చేస్తూ ఉండడం, ఫర్దర్ గా యూరోప్ లో వీళ్ళు వీటి రిలేటెడ్ గా బిజినెస్ చేసుకోవచ్చు కాబట్టి IOL స్టాక్ ఇవాళ ఆఫ్టర్ ఈ అప్డేట్ ఎక్స్చేంజెస్ కి చెప్పాక గెయిన్ అయింది. నెక్స్ట్ టైడ్ వాటర్ ఆయిల్ కంపెనీ గురించి మీరు వినే ఉంటారు, మేము ఎప్పుడు వినలేదే అంటారా? మీకు వీడోల్ బ్రాండ్ ఐడియా ఉంది కదా, ఇదే స్టాక్ మార్కెట్ లో టైడ్ వాటర్ ఆయిల్ కంపెనీగా లిస్ట్ అయింటుంది. కానీ ఇది ఎవరికి తెలియట్లేదు టైడ్ వాటర్ ఆయిల్ కంపెనీ అంటే అని. వీడోల్ కార్పొరేషన్ గా వాళ్ళ నేమ్ ని చేంజ్ చేసుకుంటున్నట్లు కమింగ్ టైమ్స్ లో టైడ్ వాటర్ ఆయిల్ కంపెనీ కాస్త వీడోల్ కార్పొరేషన్ గా మారుతుందనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సెబీ వాళ్ళు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంట్రాడే ట్రేడర్స్ గురించి, గతంలో FNO ట్రేడర్స్ గురించి కదా, ఇప్పుడు ఇంట్రాడే ట్రేడర్స్ గురించి ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. క్యాష్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళ గురించి. అవుట్ ఆఫ్ 10 ట్రేడర్స్ క్యాష్ లో ఇంట్రాడే చేస్తున్న వాళ్ళలో 7 ట్రేడర్స్ దగ్గరగా నష్టపోతున్నారని ఈ స్టడీ FY19, FY22, FY23 ఈ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని రిపోర్ట్ చేస్తున్నదని. అవుట్ ఆఫ్ 10 7 పీపుల్ నష్టపోతున్నారని, ఇంకా చెప్పాలంటే అవుట్ ఆఫ్ 3 ఒకరు నష్టపోతున్నారని. FY19 తో కంపేర్ చేస్తే FY23 కి 300% దగ్గరగా క్యాష్ లో ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిందని. అండ్ అందులో ప్రధానంగా 30 సంవత్సరాల కంటే తక్కువ ఉంటున్న వాళ్ళు గతంలో 18% ఉంటే ఇప్పుడు 48% కి యంగ్ ట్రేడర్స్ ఒక పార్టిసిపేషన్ పెరిగిందని. అన్నిట్లో కల్లా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్, లాస్ట్ పాయింట్, ఇది ఒకసారి గమనించండి. ఓవర్ అండ్ అబౌవ్ ద ట్రేడింగ్ లాస్, అంటే ట్రేడింగ్ చేస్తే వచ్చే లాస్ కంటే కూడా వాళ్ళు ఎంటైర్ లాస్ అయిన దాంట్లో 57% ఆఫ్ ద ట్రేడింగ్ లాస్ అడిషనల్ గా వాళ్ళ ట్రేడింగ్ కాస్టే అని చెప్తున్నారు. అంటే ఈ ట్యాక్స్లు కానీ, వాళ్ళు ఓన్లీ ట్రేడింగ్ చేస్తూ వచ్చిన లాస్ కాకుండా ఇతర చార్జెస్ లన్నీ, ట్యాక్స్ లన్నీ ఉన్నాయి కదా, అవే అని చెప్తున్నారు. అదే ప్రాఫిట్ లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ ఎంటైర్ ప్రాఫిట్ లో 19% కాస్ట్లకు పెడుతూ ఉంటే, లాస్ అవుతున్న వాళ్ళు మాత్రం 57% అడిషనల్ గా, వాళ్ళు ఏదైతే లాస్ అవుతున్నారో దానికి అడిషనల్ గా వాళ్ళు ట్రేడింగ్ కాస్ట్లకి, ఈ చార్జెస్ కి, ట్యాక్స్లకి పెట్టడం కారణంగా ఓవరాల్ వాళ్ళ నెట్ లాస్ అనేది పెరిగిందనేలా సెబీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు FNO ట్రేడర్స్ రిలేటెడ్ గా వీళ్ళు అనాలిసిస్ చేసి రిపోర్ట్స్ ని పబ్లిష్ చేశారు. ఇప్పుడు ఇంట్రాడే ట్రేడర్స్ రిలేటెడ్ గా కూడా అవుట్ ఆఫ్ 10 7 ట్రేడర్స్ నష్టపోతున్నారు. అందులో ప్రధానంగా లాస్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఒక పక్కన పెడితే, దానికి అడిషనల్ గా ఎక్కువగా వాళ్ళ చార్జెస్ పే చేయడం వల్ల కూడా ఇంకా అధిక నష్టాల్లోకి వెళ్తున్నారనేలా సెబీ వాళ్ళు రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ వాళ్ళు రైట్స్ ఇష్యూని అయితే అనౌన్స్ చేశారు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మీ దగ్గర ఈ స్టాక్ కానీ, టాటా కన్స్యూమర్ స్టాక్ కానీ ఉంటే కమింగ్ టైమ్స్ లో ఈ రైట్స్ ఇష్యూలో భాగంగా మీకు 6 షేర్స్ అని క్రెడిట్ అవుతాయి. వాటిల్ని మీరు నెగ్లెక్ట్ చేసి రైట్స్ లో పార్టిసిపేట్ చేయకుండా, వాటిల్ని మార్కెట్ లో 6 షేర్స్ ని మార్కెట్ లో అమ్మకుండా అలా వదిలేశారంటే మాత్రం అవి జీరో అవుతాయి, మీరు నష్టపోతారు. స్టాక్ స్ప్లిట్ లోను, బోనస్ లోను, బైబ్యాక్ లోను మీరు పార్టిసిపేట్ చేయకపోయినా వచ్చే నష్టం లేదు. కానీ రైట్స్ ఇష్యూలో either మీరు పార్టిసిపేట్ అయినా చేయాలి, లేదంటే 6 షేర్స్ అయినా సరే మార్కెట్ లో అమ్మేయాలి, లేదంటే మీరు మీ వాటాని, వాల్యూని కోల్పోతున్నట్టు. ఈ రైట్స్ ఇష్యూ ఒక ప్రైస్ 818 గా ఫిక్స్ చేశారు. ప్రెసెంట్ 1200 దగ్గరగా ఉన్నట్లుంది. ఎవరెవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ అంటే జూలై 27 నాటికి 26 షేర్స్ ఉంటాయో వాళ్ళు ఒక షేర్ ని 818 రూపీస్ లో కొనుక్కోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ ఆగస్ట్ 5th ఓపెన్ అయి 19th క్లోజ్ అవుతుందని టాటా కన్స్యూమర్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఎవరెవరు టాటా కన్స్యూమర్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎస్, నేను హోల్డ్ చేస్తున్నాను. రైట్స్ రిలేటెడ్ గా నాకు పూర్తి వివరాలు కావాలని, ఎలా అప్లై చేయాలి, దీని రిలేటెడ్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలన్నది ఫర్దర్ న్యూస్ వీడియోస్ లో అప్డేట్ చేస్తాను. ఒకవేళ ఎక్కువ మంది లేకపోతుంటే దీని గురించి రిపీటెడ్ గా మాట్లాడుకోవడంలో యూజ్ ఉండదు కాబట్టి ఎక్కువ మంది హోల్డ్ చేస్తుంటే ఇది చెప్పండి. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ హిందుస్థాన్ యూనిలివర్ నెంబర్స్ మీకు టాప్ లైన్ లో స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ మెనీ క్వార్టర్స్, చాలా క్వార్టర్స్ నెంబర్స్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఎస్టిమేట్స్ ని రెవెన్యూస్ మీట్ అవుతున్నాయి. మార్కెట్ లో అనుకున్నట్లే రెవెన్యూస్ కూడా వస్తున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ బెటర్ ఉంది అండ్ వాల్యూమ్స్ కూడా 4% గ్రో అయ్యాయి. మార్జిన్స్ స్టేబుల్ గా ఉన్నాయి. అండ్ వీళ్ళ బిజినెస్ లో మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ లన్నీ బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తున్నా. బ్యూటీ అండ్ వెల్నెస్ సెగ్మెంట్ లో ఫాల్ అయితే కనిపించింది. అండ్ ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ సెగ్మెంట్స్ లో కూడా హార్లిక్స్ అండ్ బూస్ట్ కారణంగా డ్రాప్ అయితే అక్కడ మనకు కనిపిస్తుంది. ఈవెన్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ లో కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే డ్రాప్ ఉంటుందని డ్యూ టు లో కన్సంప్షన్. బట్ అనుకునే దానికంటే బెటర్ గా పర్సనల్ కేర్ సెగ్మెంట్ లో గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. బట్ మేనేజ్మెంట్ ఒక ఇంపార్టెంట్ కామెంటరీ చేస్తుంది. అప్కమింగ్ టైమ్స్ లో ప్రైస్ రిలేటెడ్ గా ప్రాఫిట్స్ పెరగవు, వాల్యూమ్స్ ని పెంచుకుంటూ మార్జిన్
మార్జిన్స్ ని స్టేబుల్ గా పెట్టుకుంటూ గ్రో చేస్తామంటున్నారు, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ హిందుస్థాన్ యూనిలీవర్ నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ ఉన్నాయి. స్టాక్ రియాక్ట్ అవ్వలేదు అలా, బట్ నెంబర్స్ బాగున్నాయనే విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, నేను చాలా చోట్ల చూస్తున్నాను ట్విట్టర్ లో బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ వర్స్ట్ గా ఉన్నాయి. బికాస్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 3 year లోలో ఉన్నాయని, ప్రాఫిటబిలిటీ అనుకున్నట్లు రాలేదని, ఆర్ఓఈ ఇవన్నీ కూడా డౌన్ అవుతున్నాయని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. మనకి కావాల్సింది రిజల్ట్స్ కాదు, అంటే ఇప్పుడు వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ కాదు, లాస్ట్ టైం నుంచి మేనేజ్మెంట్ ఏం చెప్తూ వచ్చింది, రీసెంట్ టైమ్ లో ఆర్బీఐ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది, వాటన్నిటితో కలిపి రిజల్ట్స్ ని చూడాలి. రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు ఇన్స్టా ఈఎంఐ కార్డ్ రిలేటెడ్ గా, ఈకామ్ రిలేటెడ్ గా, వీళ్ళు రిలేటెడ్ గా రెస్ట్రిక్షన్స్ కొంత టైం విధించారు. తర్వాత ఒక 1 month లో దాన్ని మళ్ళీ రివైజ్ చేశారు, బ్యాక్ చేశారు. కానీ ఆ టైం పీరియడ్ వరకు వాళ్ళ లోన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే పడి ఉంటుంది కదా, ఇది ఒక 1 point నోట్ చేసుకోవాలి. రెండవది, లాస్ట్ ఫ్యూ కాన్ఫరెన్స్ కాల్స్ వీళ్ళది మీరు అటెండ్ అవుతూ వస్తే వీళ్ళు క్లియర్ గా మేనేజ్మెంట్ అన్సెక్యూర్డ్ నుంచి సెక్యూర్డ్ కి మూవ్ అవ్వాలనుకుంటున్నాం లోన్ బుక్ రిలేటెడ్ గా. అన్సెక్యూర్డ్ అంటే ఏంటి, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, వీటి రిలేటెడ్ గా. అక్కడ నుంచి సెక్యూర్డ్ కి మూవ్ అవ్వాలనుకుంటున్నాం, లైక్ ఏదైనా తాకట్టు పెట్టుకునే ఇవ్వాలనుకుంటున్నాం, లైక్ హోమ్ లోన్స్ కానివ్వండి. ఇన్ఫాక్ట్ వీళ్ళకి ఒక సబ్సిడరీ ఉంది దాని రిలేటెడ్ గా. ఈవెన్ గోల్డ్ లోన్స్ వీటిలోకి మూవ్ అవ్వాలనుకుంటున్నాం అని ఎలా చెప్తున్నారు. దీంట్లో ఏమైపోతుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది, న్యూ లోన్స్ ఒక గ్రోత్ తగ్గుతుంది. బికాస్ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా అంటే ఎక్కువ తీసుకుంటారు, కానీ సెక్యూర్డ్ లెండింగ్ చాలా తక్కువ తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇంపాక్ట్ లోన్స్ మీద, న్యూ లోన్స్ ఒక గ్రోత్ మీద అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మీద కూడా పడుతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాస్ట్ ఆఫ్ బారోయింగ్స్ చాలా ఎన్బిఎఫ్సిస్ కి రీసెంట్ టైమ్స్ లో పెరిగాయి. దానికి ఆర్బీఐ రిలేటెడ్ గా తీసుకుంటున్న స్టెప్స్, ప్రెసెంట్ ఉంటున్న ఇంట్రెస్ట్ ఎన్విరాన్మెంట్ కారణం కావచ్చు. వీటి కారణంగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డ్రాప్ అవడం సడన్ షాక్ గా అయితే మనం చూడాల్సింది లేదు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డ్రాప్ అయినప్పుడు ప్రాఫిటబిలిటీ ఆటోమేటిక్ గా ఇంపాక్ట్ అవుతుంటే అది ఆర్ఓఈని క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మనకి ఫ్లాట్ గా ఉంచుతుంది ఆర్ ఇంపాక్ట్ చేస్తుంది. సో కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఇష్యూస్ ని మనం వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో ఇస్తున్న అప్డేట్స్ తో కంబైన్ చేసి రిజల్ట్స్ ని చూస్తున్నప్పుడు రిజల్ట్స్ ఫ్లాట్ గా ఉన్నాయి, కానీ వర్స్ట్ గా కాదు. బట్ స్టాక్ రియాక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కాబట్టి ఎలా అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఈ హెచ్డిఎఫ్సి ని మర్జర్ చేసిన తర్వాత ఎలాంటి ఇష్యూస్ అయితే ప్రెసెంట్ ఆ స్టాక్ గ్రోత్ రిలేటెడ్ గా ఫేస్ చేస్తుందో, ఇక్కడ కూడా వీళ్ళు ఒక సెగ్మెంట్ నుంచి ఇంకో సెగ్మెంట్ కి మైగ్రేట్ అవ్వాలనే ప్రాసెస్ లో కూడా లాస్ట్ టైమ్స్ తో కంపేర్ చేస్తున్న గ్రోత్ ఇప్పుడు రాదన్న గైడెన్స్ ని కూడా ప్రెసెంట్ వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు ఎలా చెప్తున్నారు, 21-22 వరకు కూడా మనకి వైరస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంది. తర్వాత 2023-2024 లో అంటే ఫైనాన్షియల్ ఇయర్స్ లో వైరస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ నుంచి బయటకు వచ్చిన మనుషులందరూ ఎక్కువ స్పెండ్ చేశారు. కాబట్టి స్ట్రాంగ్ లోన్ గ్రోత్ ఉందని, కానీ ఇప్పుడు నార్మలైజ్ అయింది కాబట్టి లాస్ట్ 1-2 years ఒక గ్రోత్ తో ఇక నెక్స్ట్ గ్రోత్ ని కంపేర్ చేయకూడదు. కాబట్టి లోన్ గ్రోత్ ఒక గైడెన్స్ ని కూడా డౌన్ సైడ్ ఇస్తుండడం మార్కెట్స్ ని కొంత డిసప్పాయింట్ చేసింది. బట్ వీటన్నిటిని మనం డాట్స్ ని కనెక్ట్ చేస్తూ చూస్తే బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ వర్స్ట్ గా, సర్ప్రైజింగ్ గా ఏం లేవు. సర్ప్రైజింగ్ నెగిటివ్ గా, లాజికల్ గా చూస్తే ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. బట్ మార్కెట్ గ్రోత్ ని రిప్రజెంట్ చేయకపోతే రియాక్షన్ ఇస్తుంది, కాబట్టి ఇది వాళ్ళ స్టాక్ లో రిఫ్లెక్ట్ అయింది. నెక్స్ట్ టిప్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గానే ఇంప్రూవ్ అయింది. అండ్ 2 rupees per share వీళ్ళు డివిడెండ్ ని ప్రకటించారు. రికార్డ్ డేట్ August 1st. నెక్స్ట్ వీగార్డ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా నెంబర్స్ ని చూడండి. రెవెన్యూస్ లో గ్రోత్ ఉంది, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ ఉంది, ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ నెంబర్స్ వీళ్ళు కూడా బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ నెంబర్స్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్, అసెట్ క్వాలిటీ, ప్రాఫిటబిలిటీ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ వీళ్ళు బెటర్ గానే నెంబర్స్ ని డెలివర్ చేశారు. కాసా ఎక్స్పెక్టెడ్ కంటే బిలో ఉంటుంది, బట్ ఓవరాల్ సెగ్మెంట్ లో కూడా ఇలాంటి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఓవరాల్ ఫెడరల్ బ్యాంక్ నెంబర్స్ ని బెటర్ గానే చూడాలి. నెక్స్ట్ కేపీఐటీ టెక్నాలజీస్, ఇక్కడ కూడా అంతే. ఐటీ సెగ్మెంట్ లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంతలా గ్రోత్ 24% దగ్గరగా ఆల్మోస్ట్ స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేయగలుగుతున్నారంటే, లాస్ట్ ఎంత కంపేర్ చేస్తే ఈసారి మేము ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నామని ప్రూవ్ చేసుకోగలుగుతున్నారంటే డెఫినెట్లీ ఇది అప్రిషియేట్ చేయాల్సిన థింగ్. రెవెన్యూ లో స్ట్రాంగ్ గ్రోత్, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా గ్రో అవుతుండడం కేపీఐటీ టెక్నాలజీస్ పరంగా స్ట్రాంగ్ నెంబర్స్ గానే చూడాలి. నెక్స్ట్ సీజీ పవర్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇక్కడ కూడా అంతే. రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కాదు, ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తున్నప్పుడు స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ ఉంటుంది అండ్ ప్రాఫిటబిలిటీ కూడా నియర్లీ 18% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయింది. నెక్స్ట్ సోనా కామ్స్టర్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మీరు గమనించారంటే ఓన్లీ ఫ్రమ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ నెట్ ప్రాఫిట్ ఒకటి డిక్లైన్ అయినట్లు కనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ బెటర్ గానే మనకు కనిపిస్తాయి. బట్ ఇది ఆటో సెక్టార్ కి సంబంధించిన కంపెనీ కాబట్టి ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేయడం బెటర్. అండ్ అలా చూసినప్పుడు గుడ్ నెంబర్స్ మనకి సోనా కామ్స్టర్ దగ్గర నుంచి కనిపిస్తాయి. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఒక్కటే ఇష్యూ, కానీ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇవాళ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ ని గమనించారా, స్ట్రాంగ్ గా పెరిగాయి కదా. దీనికి ప్రధానమైన కారణం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. స్ట్రాంగ్ అంటే మొత్తం నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయని కాదు, ఏదో 8% పెరిగిందని అన్ని నెంబర్స్ బాగున్నాయని కాదు. కొన్ని సెగ్మెంట్స్ లో వీక్నెస్ ఉంది. టోటల్ ఏపీ లో కానీ, విఎన్బి వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లో కానీ పెద్దగా గ్రోత్ లేదు. టోటల్ ఏపీ 34% గ్రో అయింది, వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ 8% గ్రో అయింది. బట్ అట్రాక్టివ్నెస్ అంతా కనిపిస్తున్నది రీటైల్ ఏపీ దగ్గర నుంచి. రీటైల్ ఏపీ ఏకంగా 57% ఇంప్రూవ్ అవుతుండడం ఓవరాల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్పేస్ లో ద స్ట్రాంగ్ నెంబర్స్ ఫ్రమ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వచ్చాయని ఎలా మనం అనుకోవచ్చు. సో యూజువల్ గా ఇన్సూరెన్స్
కంపెనీస్ ని మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు రెగ్యులర్ గా చేసేలా రెవెన్యూస్, మార్జిన్, ప్రాఫిటబిలిటీ కాదు. వీళ్ళ రిలేటెడ్ గా ఇతర టర్మ్స్ ఉంటాయి. ఎన్బిపి, ఏపీఈ, విఎన్బి అండ్ ఈ ఏపీఈ లో కూడా టోటల్ ఏపీఈ ఉంటుంది, రీటైల్ ఏపీఈ ఉంటుంది. వీటి రిలేటెడ్ గా ఎలా మనం అర్థం చేసుకోవాలనేది బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా చేస్తున్న అనాలిసిస్ ఎలా చేయాలన్న వీడియోలో నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సెక్టోరియల్ అనాలిసిస్ వీడియో చూసినా మీకు అది అర్థమవుతుంది. బ్యాంకింగ్ సెక్టర్ అనాలిసిస్ వీడియో. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ తో కంపేర్ చేస్తే ఈసారి నియర్లీ 12% దగ్గరగా గ్రో అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 4% దగ్గరగా ఇంక్రీజ్ అయింది. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ ఇంప్రూవ్ అయింది. వెరాజ్ వీళ్ళ ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని మీరు గమనిస్తే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గ్రాస్ కానీ నెట్ కానీ ఇంక్రీజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. సో అసెట్ క్వాలిటీ వీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ప్రావిజనింగ్ కూడా ఈసారి ఇక్కడ పెరిగినట్లు కనిపిస్తుంది. సో ఓవరాల్ ఆపరేషనల్ గా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ప్రాఫిటబిలిటీ లాస్ట్ టైం అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో కంపేర్ చేస్తే మనకి ఇంప్రూవ్ అవుతున్నట్లు కనిపిస్తున్నా అసెట్ క్వాలిటీ లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే కొంత డిటోరియేట్ అవుతూ ఉండడం, ప్రావిజన్స్ పెరుగుతూ ఉండడం ఆన్ ఫ్లిప్ సైడ్ మనం గమనించొచ్చు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఫ్లాట్ గా 4.05% దగ్గరగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ నెగటివ్స్, పాజిటివ్స్ అన్నిటిని కలిపి చూస్తున్నప్పుడు ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,330, ఆ బిలో 24,270, బిలో 24,220 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 24,430, అబౌట్ 24,520. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 51,250, బిలో 50,970 అండ్ అప్ సైడ్ 52,170. అండ్ జస్ట్ ఒక 2 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత నుంచి మార్కెట్ రిలేటెడ్ గా రేంజ్ ను కూడా డిస్కస్ చేద్దాం. సో ఒకవేళ మార్కెట్ రేంజ్ బౌండ్ యాక్టివిటీలోనే ఉందనుకుంటే రేంజ్ ను కూడా డిస్కస్ చేద్దాం. బట్ ఒక్క 2 ట్రేడింగ్ సెషన్స్ బడ్జెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కంప్లీట్ గా ఎరోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.